పబ్లిక్ కి తెలియంది ఏది లేదు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఈ మధ్య కాలంలో పోక్సో చట్టం ఎలా మిస్యూజ్ అవుతుంది అని. ఎస్, మినిస్టర్స్ అస్సలు పవర్ మిస్యూజ్ చేయరు. బేసికలీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్యూజ్ అయిందా లేదా అని క్వశ్చన్ చేయకుండా ఆమె అబద్ధం చెప్తుంది అని ఒక సీడ్ ప్లాన్ చేస్తున్నారు. ఎలా? అకార్డింగ్ టు ది సోర్సెస్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అమ్మాయి అబ్బాయి పరిచయం అయింది, పార్టీలకు వెళ్ళడం జరిగింది, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ జరిగాయి, టెంపుల్స్ కి వెళ్లారు, అంతా నార్మల్ గానే ఉండింది. అంతా బానే నడుస్తుంది, సడన్ గా ఏమైంది? రాజకీయం సంకనాకడం మీరు చేసేది. కలిసి టైం స్పెండ్ చేస్తే అబ్యూస్ కాదా? వీళ్ళ లాజిక్ ప్రకారం అబ్యూజర్ అంటే బ్యాక్గ్రౌండ్ లో హారర్ మ్యూజిక్ వేసుకొని తిరగాలి. మోస్ట్ ఆఫ్ ది అబ్యూజర్స్ హ్యాపెన్ బై నోన్ పీపుల్. ఆమె కన్సెంట్ ఇచ్చినా అది వ్యాలిడ్ కాదు బికాస్ షీఈ్ అ మైనర్. డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారంట. ఒకవేళ అది ఇవ్వకపోతే పోక్సో కేసు ఫైల్ చేస్తామన్నారంట కదా. ఎస్, సోర్సెస్ అవే చెప్తున్నాయి. సోర్సెస్ ప్రూఫ్ లేకుండా అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, కానీ అబ్బాయి క్యారెక్టర్ గురించి చెప్పలేదా మీ సోర్సెస్? వాళ్ళు నిజంగా లవ్ చేసుకుని ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఇదంతా చేస్తుంది? అకార్డింగ్ టు ది సోర్సెస్ వెనకాల ఉంది పేరెంట్సే, కానీ నడిపించేది పేరెంట్స్ కాదు. వామో, ఇదేదో కోర్టు సినిమాలో ఉంది. ఫస్ట్లీ మైనర్ అబ్యూస్ న్యూస్ తర్వాత నీ ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఇన్వెస్టిగేషన్ కోసం అడగడమా, లేకపోతే అక్యూజ్డ్ ఫాదర్ పొలిటికల్ రైవల్స్ చెక్ చేయడమా? సెకండ్లీ మైనర్ని లవ్ చేయడం ఏంట్రా బేవ్కూఫ్? మళ్ళా కోర్ట్ మూవీతో పోల్చి ఫేక్ కేసు అని నువ్వే జడ్జిమెంట్ కూడా ఇచ్చాయి. కానీ ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నట్టు? హైదరాబాద్ కి నరేంద్ర మోదీ వచ్చారు. ఈ మినిస్టర్ తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫేస్. ఆయన టార్గెట్ చేసి కిందికి లాగాలి. ఇందులో సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఇండియాలో మినిస్టర్లు వాళ్ళ పిల్లలు ఎక్కడ రేప్ చేసిందే లేదు. వీళ్ళకి క్రైమ్ జరిగిందన్న కన్సర్న్ కన్నా మినిస్టర్ ఇమేజ్ పాడవుతుందని ఎక్కువ బాధ. ఇలాంటి కేసులో కేబినెట్ మినిస్టర్ కొడుకు నిరిగించి టార్గెట్ చేయొచ్చు. అప్పుడు ఇది హనీ ట్రాప్ అవుతుంది కదా. ఒక విక్టిమ్ కి దీనికన్నా డీమీనింగ్ లేబుల్ ఇస్తారా? మైనర్ ట్రాప్ చేయాలనుకున్నా కానీ మైనర్ తో రిలేషన్షిప్ లో ఉండడం క్రిమినల్ అఫెన్స్ అని తెలియదా? హరాస్మెంటే జరుగుంటే బయటికి వెళ్ళడానికి ఫ్యామిలీ ఎలా అలౌ చేస్తుంది? ఎందుకంటే రేపిస్ట్ లో నెత్తి మీద రేపిస్ట్ అని రాసుకొని తిరగరు. మీరు కూడా అపాలజిస్ట్ అని నెత్తి మీద రాసుకొని తిరగండి. ఇట్ విల్ హెల్ప్ ఆల్ ఆఫ్ us. అకార్డింగ్ టు ది సోర్సెస్ పోక్సో లాంటి పవర్ఫుల్ టూల్ ని చాలా స్ట్రాటజికల్ గా వాడుతున్నారు. ఇక్కడ స్ట్రాటజికల్ గా వాడుతుంది మీ ల్యాక్ ఆఫ్ షేమ్ అండ్ ఎథిక్స్. ఇదంతా ఒక ప్లాన్ అనిపిస్తుంది. ఒకవేళ ప్రీ ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా. ఎస్, ఇక్కడ ప్రీ ప్లాన్డ్ మీ అడ్డమైన స్క్రిప్ట్, ఇన్వెస్టిగేషన్ కి ముందే ఇచ్చే దిక్కుమాలిన జడ్జిమెంట్స్. ఉత్త వీళ్ళిద్దరే కాదు, అట్లీస్ట్ ఇంకా 10-20 ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు హూ ఆర్ డూయింగ్ ద సేమ్ స్క్రిప్ట్. ఇలానే మిసోజినీని కాల్ అవుట్ చేయడానికి నన్ను ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయడానికి నా సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఆర్ అదర్వైజ్ గో టు మై హైలైట్స్ అండ్ డొనేట్. థ్యాంక్ యూ.